నేనేమి అధికంగా సంపాదించినోడిని కాదు. ఎస్ సార్. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పర్టికులర్గా టీడీపీ అని కాదు, వైసీపీ అని కాదు, జనసేన అని కాదు, ఏ పార్టీ అయినా ఒక వివాదరహితుడిగా, ఒక మంచివాడిగా, ఒక రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు కలవపూడి శివ అంటే చాలా మంచి నేమ్ ఉంటుంది కదా. అన్ని పార్టీలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాయి అనుకుంటున్నాను. నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించనండి. మనం సేవ చేయడానికి వచ్చాము. మనం కూడా ఆ రోజు రాజకీయంలో మనం డైరెక్ట్ ఎంట్రీ అయిపోకూడదు, ఎవరో నాయకుని పట్టుకుని వెళ్ళిపోకూడదు. ప్రజలకి సేవ చేస్తే వెళ్ళాలన్న ఆలోచనతోటి నేను 2005లో ముందు ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా సేవలు అందించి ప్రజల్లోకి వెళ్ళాను. యాక్చువల్గా అబ్బాయి గారు 2004లో నేను ఆయనకి ఆర్థికంగా కూడా సహకరించాను. దాంతో ఆయన కాన్స్టిట్యున్సీ నా వారసుడు నువ్వే అన్నారు. ఈ వారసత్వాలు ఇవి మన లీడర్ రికమెండేషన్ తోటి వెళ్ళకూడదు, మనం ప్రజల నుంచి వెళ్ళాలనే ఆలోచనతో ట్రస్ట్ పెట్టి ట్రస్ట్లో మనం అగ్రెసివ్గా సేవలు చేసాం. దగ్గర 10,000 ఆపరేషన్ చేయించాం. ఆ టైంలో ఆరోగ్యశ్రీ లేదు. బోలెంత మందికి మనం ఎడ్యుకేషన్కి సంబంధించి డొనేషన్ కూడా బోలెంత మందికి కట్టాం. ఓకే, బాగా చేసామండి. ఇప్పుడు మీరు ఎవరికైతే సీట్ ఇప్పించారో మీ సీటుని ఒక విధంగా త్యాగం చేశారో, ఆ రోజు మీకు ఇష్టమై వెళ్ళారు ఎంపీగా? పార్టీ ఆదేశించింది, ఆదేశాన్ని పాటించాను అంతే. ఆ రోజు డిస్కషన్ జరిగింది. యాక్చువల్లీ 2 times గెలిచి ఎదురు లేకుండా, కాన్స్టిట్యున్సీలోనే ఎదురు లేకుండా ఉన్న కలవపూడి శివరామరాజు గారు ఎందుకు నియోజకవర్గం వదిలిపెట్టి ఎంపీగా వెళ్తున్నారు అని. ఆ రోజు సరైన అభ్యర్థి ఎవరు లేరు బాబు గారి దృష్టిలో. బాబు మన నరసాపురం ప్రెస్టీజియస్ కాన్స్టిట్యున్సీ కాబట్టి నాకు యాక్చువల్గా రఘురామకృష్ణరాజు గారు బాగా మిత్రులు, నాకు బాగా శ్రేయోభిలాషి. అయినా నేను పార్టీ ఆదేశాన్ని మాట్లాడకుండా వెళ్ళిపోయి ఆయన మీదే పోటీకి వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఆ సీట్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి? పార్టీ అధిష్టానం చూసుకోవాలండి. ఇప్పటికీ ప్రజల్లో కూడా ప్రజలు ఏకపక్షంగా నా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజలు నా పక్షాన్నే ఉంటారు. ఎందుకంటే నేను చేసిన సేవలు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ వాళ్ళలో మమేకమైంది. నిజాయితీ చిత్తశుద్ధితోటి మనం బాగా పనిచేసిన విధానంతో ప్రతి ఇంట్లోని కూడా మనకి ఒక అభిమానం, ఆదరణ ఉంటుంది. అంటే ఈ విషయం మీద మళ్ళీ నాకు ఈ సీట్ కావాలి అని బాబు గారిని కలిశారండి? కలిసాం, అప్పీల్ చేసాం. ఓకే, ఆయన పరిశీలిస్తున్నారు. అంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రామరాజు కూడా నాకు ఉండి సీటే కావాలని అడుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అడుగుతున్నాడు, ఖచ్చితంగా అడుగుతున్నాడు. అతను ఎంతసేపు అతని ఆలోచన ఎలా ఉందంటే ఉండి నాది అన్నట్టు అతని వ్యవహారం కూడా ఉంది. నాకు కూడా కంటెస్టెడ్ పార్లమెంట్ క్యాండిడేట్గా నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు. అట్లాగే నేను 14 ఏళ్ళు ఉండి నియోజకవర్గంలో పార్టీని పెంచి పోషించాను. దానికి కూడా నాకేమీ సరైన గౌరవం, మర్యాద ఏమీ ఇవ్వట్లేదు, ఏం పాటించట్లేదు. అతను ఏదో అహంకారంగా డబ్బు ఒకటి ఉంది, డబ్బు అహంకారం, అట్లాగే నేను సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నట్టు ప్రవర్తనతో వెళ్తున్నాడు. మీరు ఎవరినైతే నమ్మి మీ సీటుని త్యాగం చేసి రాజకీయాల్లోకి తీసుకొచ్చి సీట్ ఇప్పించారో, ఎవరినైతే మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇతను పనికొస్తాడని పరిచయం చేశారో, అతనే ఇప్పుడు మీకు వెన్నుపోటు పొడిచినట్టేనా? రాజకీయం అలాగే ఉంటుందండి. మనమైతే రాజకీయాన్ని పెద్ద లైట్ తీసుకుంటాం, పెద్ద ఏమీ పట్టించుకోం. మనకైతే సీరియస్ ఏమీ కాదు కదా, ఫ్రీగా మూవ్ అవుతాం. అతను అడిగాడు, సరే అని తీసుకెళ్ళాం. నా ప్లేస్లో ఎవరైనా ఉంటే అటువంటి ప్రయత్నం చేయరేమో, నేనైతే చేసాము. అతనికి అదృష్టం బాగుంది, అయ్యాడు, అయిపోయింది. 2019లో జగన్ వేవ్ మొత్తం కంప్లీట్ స్టేట్లో జగన్ గారి వేవ్ అండి. అవునన్నా కాదన్నా అది నిజం. 151 సీట్లతో బంపర్ మెజార్టీతో వాళ్ళు గెలిచారు. అంత వేవ్లో, అంత జగన్ గారి వేవ్లో కూడా ఉండి నియోజకవర్గంలో పసుపు జెండా ఎగిరింది. బహుశా ఆ జిల్లాలో పాలకొల్లు కూడా రామానాయుడు కూడా గెలిచారు, అది ఓకే, గెలిచారు. అయితే నేనేమంటానంటే ఆ వేవ్లో ఉండిలో గెలవటం అనేది మామూలు విషయం కాదు. అప్పుడు ఇప్పుడు ఏ కలవపూడి శివ గారు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్